తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలని దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విషయంలో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాటల తూటాలతో బీఆర్ఎస్కు చుక్కలు చూపించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అన్ని విషయాలను వ్యూహాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. అందుకే ముందుగానే ప్రకటన చేశారు. 6 గ్యారెంటీల విషయంలో ఆలస్యం జరిగితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని రేవంత్కి బాగా తెలుసు. ఇదే అదునుగా భావించి బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొచ్చు. వాటినే సాకుగా చూపించి వచ్చే లోక్సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో లాభపడే ప్రయత్నం చేయొచ్చు. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించారు. అందుకే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం దావోస్లో ఉన్న ఆయన రాగానే 2 హామీలను నెరవేరుస్తారని తెలుస్తోంది. అందులో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు, రెండోది మహిళలకి 2500 అందించడం. ఈ రెండింటి వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కోసం 25 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇంత భారీగా వస్తాయని కాంగ్రెస్ కూడా ఊహించలేదు. కాబట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం కసరత్తులు మొదలు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అప్పుడే ఆ అప్లికేషన్లు చేసుకున్న వారు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మహిళలకు మనీ ఇవ్వడం ద్వారా వారు హస్తం వైపే ఉండొచ్చు. అలాగే ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలా డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా రాజీవ్ ఆరోగ్యశ్రీని అందించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తంగా పక్కా వ్యూహంతో రేవంత్ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే ఇప్పటికిప్పుడు తమ హామీలపై ప్రకటన చేయడం మంచిదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా చేయటం వల్ల ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం పెరుగుతుంది. అది అంతిమంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు. రేవంత్ నిర్ణయాలతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లు సాధించే ఛాన్స్ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.